90s కిడ్స్ 2K కిడ్స్ లాగా ఇప్పుడు బీటా కిడ్స్ జనరేషన్ వచ్చేసింది. జనవరి 1 నుంచి బీటా బేబీస్ పుడుతున్నారు. అయితే ఇండియాలో మొదటి బీటా బేబీ పుట్టింది మిజోరాంలో. ఆ మగ బిడ్డ పేరు ఫ్రాంకీ అని పెట్టారు. ఇదో చరిత్రాత్మక ఘటనగా తెలిపారు. ఇక భారత చరిత్రలో తొలి బీటా బేబీ ఎవరంటే ఆన్సర్ ఫ్రాంకీ. దేశంలో ఎంతో మంది పుడుతుండగా ఈ బిడ్డనే మొదటి బీటా కిడ్ అని ఎందుకు అంటున్నారంటే ఈ బిడ్డ జనవరి 1, 2025 రాత్రి 12 గంటల 3 నిమిషాలకు డర్ట్లాంగ్ లోని సీనోడ్ హాస్పిటల్లో పుట్టాడు. అంటే కొత్త సంవత్సరం వచ్చిన 3 నిమిషాలకు పుట్టాడు. అందుకే తొలి బీటా బేబీ అయ్యాడు. ఈ పసికందు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇండియాలో కొత్త జనరేషన్ కి ఇతరు ప్రాణం పోశాడు. ఐజ్వాల్ ఖాట్లా ఈస్ట్ కమ్యూనిటీకి చెందిన తల్లిదండ్రులు రామ్జీర్ మావి, జెడ్డి రెమ్రువాత్ సంఘ తన బిడ్డను చూసి గర్వపడుతున్నారు. ఈ బిడ్డ 3.12 కేజీల బరువున్నాడు. నార్మల్ డెలివరీలోనే పుట్టాడు. అందువల్ల సిజేరియన్ అవసరం రాలేదు. పిల్లాడు పుట్టిన సందర్భం చూసి డాక్టర్లు, నర్సులు ఆనందపడ్డారు. ఎందుకంటే ఆ బిడ్డ బీటా బేబీ కాబట్టి. ఈ బిడ్డకు గ్రాండ్ పేరెంట్స్ ఫ్రాంకీ రెమ్రువాత్ డికా జాడెంగ్ అని పేరు పెట్టారు. నన్ను డెలివరీ కోసం డిసెంబర్ 31, 2024 ఆసుపత్రిలో చేర్పించారు. అదృష్టం కొద్దీ బిడ్డ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుట్టాడు. కానీ నేను ఇండియాలో తొలి బీటా బేబీకి జన్మనిస్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఆ విషయమే నాకు తెలియదు. కానీ అదృష్టం మా వైపు ఉంది అని తన రెండో బిడ్డ అయిన ఫ్రాంకీ గురించి చెప్పింది తల్లి. ఆమెకు 5 ఏళ్ల కిందట పాప పుట్టింది. 2025, 39 మధ్య పుట్టే పిల్లలను బీటా జనరేషన్ పిల్లలు అంటారు. దీనికి ముందు 2010 నుండి 24 వరకు ఆల్ఫా జనరేషన్ బిడ్డలు అంటారు. బీటా జనరేషన్ పిల్లలకు టెక్నాలజీతో ఎక్కువ సంబంధం ఉంటుంది. వారి ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పర్యావరణ ఇన్నోవేషన్లు, వేగంగా మారే ఫ్యూచర్ ని చూస్తారు. ఎక్కువ డిజిటల్ ప్రపంచాన్ని వీరు చూస్తారు.